ఈ లాక్డౌన్ ద్వారా కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఫేస్బుక్ ద్వారా, అలాగే ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ద్వారా, కుటుంబ యజమాని మరి ఒక యాజకునిగా ఈరోజు కుటుంబం అంతటికి పక్షాన ప్రార్థించేవానిగా కుటుంబ యజమానులను పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటున్నాడు. ఇప్పుడు కూడా మనం ఒక కోణంలోనే చూస్తాం. ఏంటి అని అంటే, కీడు జరుగుతుంది, అది మేలు, కొంత ఇబ్బంది జరుగుతుంది. ఈ కోవిడ్ లాక్డౌన్ టైంలో ఇలాంటి భయంకరమైన ఆందోళనకరమైన పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పి కొందరు చింత చెందుతారు. కానీ ఇగో పరిశుద్ధాత్మ దేవుడు చింతించకుడి, ఏ పరిస్థితుల్లో అయినా నేను మార్గాన్ని సరళం చేయగలను. యోన ఆ చేప కడుపులో కూడా ఎంతగానో దేవుడిలో పశ్చాత్తాపడి ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. సింహాల బోన్లో దానియేలు, అగ్నిగుండంలో శద్రక్, మేషక్, అబేద్నెగో. అంతెందుకు, మన రక్షకుడు మన ప్రభు స్వయాన మన ఆత్మల కాపరి కలువరి శిలువ మీద ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విడుదల విమోచన మార్గాన్ని ప్రభు మనకి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చాలా సంతోషించాలి, ఆనందించాలి. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నారు. చూద్దాం 46వ కీర్తనల్లో మనం ఈరోజు ధ్యానించాల్సిన అంశం ఏంటి అని అంటే 10వ వచనం. నేనే దేవుడినని తెలుసుకొనుడి. చాలు, మరొకరు చదువుతారు అదే లైన్. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. మరొకరు చదవండి. మౌనముగా ఉండి నేనే దేవుడినని తెలుసుకొనుడి. రైట్, అదే లైన్ ని మీ ఫేస్బుక్స్ లో, స్టేటస్ లో టైప్ చేసి పెట్టండి. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకోండి. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఇది. ఊరుకోండి, మౌనంగా ఉండండి, కామ్గా ఉండండి, తొందరపడద్దు, గాబరా పడద్దు, భయపడద్దు. దేవుడు అయిన యెహోవా సార్వభౌముడు అని దాని అర్థం కదా. లాక్డౌన్ వచ్చిన కొత్తలో చాలా భయపడిపోయాం. ఈ కరోనా ఎక్కడొచ్చేద్దో, అమ్మో ఈ భూమిని విడిచిపెట్టి ఎక్కడ వెళ్ళిపోతామో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం. కానీ దేవుని మీద మనం ఆధారపడుతున్న కొద్దీ ఆ భయాల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. దుష్టుడు మనల్ని భయపెడతాడు, దుష్టుడు మనల్ని కంగారు పెడతాడు. ఈ నెగిటివ్ ఫోర్స్ ఏదైతే ఈరోజు ఈ భూమి మీద ఉందో, ఈ యొక్క దేవునికి విరుద్ధమైన శక్తి ఏదైతే ఈ భూమి మీద పనిచేస్తూ ఉందో, ఈ ప్రపంచ ధర్మం, ఈ లోక మర్యాద, ఇవి మనల్ని కంగారు పెడతాయి. నోరారా నవ్వనివ్వు, హ్యాపీగా బ్రతకనివ్వు, నిద్ర పట్టనివ్వదు. మనల్ని రకరకాలైన ఆందోళనలు, ఇంక చెప్పకనే నేను చెప్పాల్సిన పని కూడా లేదు. ఇంక షుగర్లు, బీపీలు ఇవన్నీ ఎలాగో మనల్ని హ్యాపీగా బతకనివ్వకూడదు. సాతాను యొక్క ఎజెండా, దుష్టుని యొక్క ప్రణాళిక. ఆనందపురంలో సంఘం క్షేమంగా ఉండకూడదు, కొమ్మాదిలో సంఘ సభ్యుల్లో ఏదో ఒక గలిబిలు రావాలి, బీసీ రోడ్లో ఉన్న సంఘంలో ఏదో ఒక సమస్య, కుటుంబ సమస్యలు రావాలి, మనలో మనం కొట్టుకోవాలి, అప్పుగర్లో ఏదో ఒక దుష్టుని కార్యం జరిగించి అక్కడ ఉన్న సంఘాన్ని గలిబిలి పెట్టాలి, కేజీహెచ్ లో ఉన్న యేసు రక్తంలో కడగబడిన సంఘాన్ని ఇబ్బంది పెట్టాలి, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి. గొప్ప గొప్ప దైవజనులు, క్షమించండి, గొప్ప దేవుని సేవకులు, గొప్ప దేవుడికి సేవ చేస్తున్న పాస్టర్స్ ఎంతో మందిని దుష్టుడు పలు రకాలుగా శోధిస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, మొన్నే రెనాల్డ్ బాంకే క్యాన్సర్ తో పోరాడి చనిపోయారు. మీకు తెలుసు, మొన్నే బిల్లిగ్రామ్ గారు 99 సంవత్సరాలు దీర్ఘాయువును అనుభవించి ప్రభునందు నిద్రించి హ్యాపీగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు.
ఇప్పుడు రవి జకరియాస్ గారు క్యాన్సర్తో పోరాడుతూ ఉన్నారు. డాక్టర్లు మరి మేమేం చేయలేమని చెప్పేస్తారు. ఇలా సార్వత్రిక సంఘంలో దైవజనులైతే ఏమి, సంఘ పెద్దలైతే ఏమి, విశ్వాసులైతే ఏమి, సకల మానవ జాతిని కూడా ఈ నెగిటివ్ ఫోర్స్, ఈ దుష్టుడు ఏదైతే ఉన్నాడో, నీకు పనేం లేదు అటు ఇటు తిరుక్కొని దేవుని బిడ్డలను శోధిస్తూ, దేవుని బిడ్డలను భయాందోళనలకు గురి చేస్తూ దేవుని బిడ్డలను ఇబ్బంది పెడుతున్నాడు. ఇది ఒక దుర్వార్త. అయితే ఈ దుర్వార్తలో మంచి వార్త ఏంటి అని అంటే, అలాంటి పోరాటం అనేది ఒకటి లేనప్పుడు మన విశ్వాసం ఎంత ఖచ్చితమైనదో మనకి అర్థం కాదు. రెండోది దేవుడికి రుజువు కూడా కాదు. ఏదైనా వనంలో ఆదాము అవ్వమ్మ చక్కగా ఏ కష్టం లేదు, చెమటే లేదు, పంట పండించక్కర్లేదు, పంట పొలానికి నీరు పెట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, అంతా దేవుడు ఫ్రీగా ఇస్తే వాళ్ళకి పోరాటం లేదు. పోరాటం లేకపోవడం వల్ల దేవుడిచ్చిన దానికి విలువ ఏంటో తెలియలేదు. కానీ ఎప్పుడైతే శోధకుడు ప్రవేశించాడో, నెగిటివ్ ఫోర్స్ ఎప్పుడైతే వచ్చిందో, ఆదాము అవ్వ పోరాటం అనేది ఏంటో వాళ్ళ జీవితంలో చూడగలిగారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో పోరాటాలు ఎందుకున్నాయి? ఎందుకు మనం ఎంతగా పోరాడుతున్నాము? నాకే ఈ పోరాటాలు ఉన్నాయా అని మీరు అనుకోవద్దు. ఈ పోరాటాలు ప్రతి మానవుడికి ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ప్రత్యేకంగా ప్రతి దేవుని బిడ్డకి ఉన్నాయి. ఇట్టి శ్రమలే అందరూ అనుభవిస్తున్నారు. ఈరోజు మీకు ఏదో ఒక శ్రమ ఉందని మీరు కొంచెం కలవరపడుతున్నారు కదా. ఇట్టి శ్రమలే నీ తోటి సహోదరులు అందరూ అనుభవిస్తున్నారు. శ్రమ వేరేది కావచ్చు. ఒకరికి ఆర్థిక ఇబ్బందులు అయితే, ఒకరికి అనారోగ్యం. కాబట్టి ఈరోజు మనం నవ్వాలి. ఈరోజు ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు 6 గంటలకు లేచి నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి వస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అబ్రహాం గట్టిగా నవ్వన్నాడు. అదేంటి ప్రభు, రీజన్ లేకుండా ఎందుకు నవ్వాలి అని అంటే, ప్రభు అన్నాడు, నేను నీలో ఉన్నాను కదా, దాన్ని బట్టి ఆనందించు అన్నాడు. అప్పుడు వెంటనే మామూలుగా నేను నవ్వాను. గట్టిగా నవ్వకపోయినా కార్ డ్రైవ్ చేస్తూ నా భార్య వెనకతలు ఉంది అని నేను ముందు కూర్చొని అలా నవ్వాను. అది నవ్వగానే నాకెందుకో నా శరీరంలో నా తెలియకుండా ఒక శక్తి ఏదో నాలోకి వచ్చినట్టు అనిపించింది. ముఖం మీద నవ్వు, హృదయంలో ఆనందం ఉన్నప్పుడు ముఖానికి తేట వస్తుందంట. సో ఎప్పుడు చింతగా, కలవరంగా, దిగులుగా, భయంగా, ఆందోళనగా ఉండొద్దు. ఊరకుండి, భయపడద్దు. భయపడే పని ఆపండి, ఊరుకోండి, ఏడద్దు. కొందరు ఏడుపు మొక్కలు, కొందరివి ముఖం చూడగానే చెప్పవచ్చు ఎప్పుడు చింతే. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, బహుశా నేను నా ముఖం కూడా సీరియస్ ఉందేమో, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నారు ఏంటనంటే, నిన్న నీ ముఖం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ రోజు మాత్రం నువ్వు సంతోషంగా ఉండు. 2 ఆజ్ఞలు. ఒకటి, ఊరుకొని ఉండండి, భయపడద్దు, కలవరపడద్దు, చింతించొద్దు. మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయములను వెరవనీయకుడి. ఎందుకు బాధపడుతున్నారు? అన్ని ఇచ్చాను కదా, ఇవ్వలేదా? ఏం తక్కువ చేసాడు మనకి? అంటే ముఖేష్ అంబానీతో పోల్చుకుంటే అన్ని తక్కువే మనకి కదా. ఇప్పుడు ముఖేష్ అంబానీకి 5,000 కోట్లు అంట ఆయన ఇల్లు. ఇప్పుడు ఆయనతో నేను పోల్చుకుంటే, నేనుంటున్న ఇల్లు చాలా చిన్నది. ఇప్పుడు ఆయనతో పోల్చుకుంటే నేను దిగులే, నాకు చింతే. కానీ ఆయనతో కాదు, అసలు ఇల్లే లేని వాళ్ళతో నేను పోల్చుకున్నప్పుడు నేను ఎంత ధన్యుడిని. తిండే లేనివాడితో పోల్చుకున్నప్పుడు నేను ఎంత ధన్యుడిని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్ముని ద్వారా నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను ఏంటి అని అంటే, భయపడద్దు, దిగులు చెందొద్దు, ముఖం ఎప్పుడు అప్సెట్ గా పెట్టుకోవద్దు. నేను నేర్చుకోలేదు. నవ్వుతూ ఉండండి, ఆనందించండి. ప్రభువునందు మరలా చెప్పుచున్నాను, ఆనందించండి ప్రభువుని బట్టి. హల్లెలూయా. ఇంత భూమిని శూన్యంలో వేలాడదీస్తున్నాడు కదా ప్రభు, అందుకు ఆనందించండి. ఈ దుఃఖ దినములన్నీ ఒక రోజు సమాప్తం చేయబోతూ ఉన్నాడు కదా ప్రభు, అందుకు ఆనందించండి.
మేఘాల మీద యేసు ప్రభు రానై ఉన్నాడు కదా, అందుకు ఆనందించు. యేసు రక్తంలో మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి మన దేహమునకు ఆరోగ్యమును, మన ఎముకలకు సత్తువును ఇస్తున్నాడు కదా, అందుకు ఆనందించండి. అందుకు ఊరుకోండి, సొనగొద్దు. వాళ్ళ నీళ్ళ మీద చాడీలు చెప్పొద్దు. వాళ్ళకి ఎక్కువ వచ్చింది మీకు తక్కువ వచ్చిందని బాధపడద్దు. ఈ లాక్డౌన్ మంచి టైం ప్రభు మనకి ఇచ్చారు. చక్కగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేద్దాం, ఆనందిద్దాం, సంతోషంగా ఉందాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఊరుకోండి, ఊరకుండుడి మొదట ఆజ్ఞ. రెండో ఆజ్ఞ, నేనే దేవుడినని తెలుసుకునుడి. రెండు ఆజ్ఞలు. ఒకటి ఊరుకోమంటున్నాడు దేవుడు, సీరియస్ గా చెప్తున్నాడు మనకి. కాంగుండు, ఎందుకు అలాగా ప్రార్థనలో, ఎందుకు అలాగా సొనుగు, నాకు తెలీదా నీ బాధలు? యాబోకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు దేవుడితో. 11వ వచనం 2వ లైన్, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నారు. ఎవరి దేవుడు అంట? యాకోబు యొక్క దేవుడు. ఏంటంటే ఆయన క్రెడెన్షియల్స్ ఏంటి అసలు? దేవుడు యాకోబు యొక్క దేవుడు అని పిలిపించుకోవడానికి యాకోబుకున్న అర్హతలేంటి? అబద్ధం ఆడాడనా? ఒక అమ్మాయి కోసం 7 సంవత్సరాలు చాకరీ చేశాడనా? ఆయన మోసపోయి ఆయన మోసం చేసి సొంత అన్నని వెళ్ళి ఒక అమ్మాయి కోసం 7 సంవత్సరాలు చాకరీ చేసి వాళ్ళ మామ చేత ఆయన కూడా మోసపోయి మరలా ఆ అమ్మాయి కోసం ఇంకొక 7 సంవత్సరాలు చాకరీ చేశాడనా? యాకోబు యొక్క దేవుడు. చూడండి, మన అందరి జీవితంలో కూడా నెగిటివ్ ఫోర్స్ ఉన్న భూమి మీద మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనలో కూడా కొంత నెగిటివిటీ అనేది ఉంటుంది. ఉండకుండా ఏ వ్యక్తి లేడు, యేసు ప్రభు తప్ప అందరిలో నెగిటివిటీ ఉంది. సో నెగిటివిటీని ఎతుకుతూ టైం వేస్ట్ చేయొద్దు, అది టైం వేస్ట్. యాక్చువల్గా ఈ వ్యక్తి 10 ఆజ్ఞలను పాటిస్తున్నాడా లేదా అని టైం వేస్ట్ చేయొద్దు. మీరు ఇంకో వ్యక్తి గురించి పాటించే ప్రయత్నం చేయండి, అది మంచిదే. ఎవరికి వాళ్ళు పాటించే ప్రయత్నం చేయండి, కానీ ఎదుటివాడు పాటిస్తున్నాడా లేదా అని మీరు కొలబద్ద పట్టుకొని కొలతేయొద్దు. దానివల్ల దుష్టుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. కాబట్టి నెగిటివిటీని తీసేద్దాం, బుర్రలో నుంచి మానేద్దాం. ఊరకుండి కాము ఉండండి రా బాబు అంటున్నాడు దేవుడు. ఏ దేవుడు అంట? యాకోబు యొక్క దేవుడు. మీరు చేస్తున్న పనులను ఆపేయండి, ఊరకుండండి, నేనే దేవుడిని అని తెలుసుకోండి, నా గురించి తెలుసుకోండి. మీ పని అదే, నా గురించి ఎక్కువ తెలుసుకోండి. ఏమో తెలుసుకున్నారా? మొన్న తెలుసుకున్నారా? పోయిన ఆదివారం తెలుసుకున్నారా? ఈరోజు తెలుసుకుంటున్నారా? జీవితకాలం అంతా నేనే దేవుడినని తెలుసుకోండి. నేనే మిమ్మలను పాలించు దేవుడినని తెలుసుకోండి. నేనే మీకోసము రక్తము కార్చిన దేవుడినని తెలుసుకోండి. నేనే మీలో ఉండి పరిశుద్ధాత్మునిగా మిమ్మల్ని ఆదరిస్తున్నానని తెలుసుకోండి. తెలుసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు? ఎవరిని బట్టి? ఎర్ర సముద్రం దాటొచ్చారు కదా ప్రజలు, ఇజ్రాయేలీలు, వాళ్ళ బట్టి సంతోషించాడా? ఆలోచించండి, మీ కాన్సెన్స్ తో, మీ మనస్సాక్షితో, మీ మనసుతో ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడో చెప్తాను నేను ఈరోజు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, దాన్ని దేవుడు అతి పెద్ద అద్భుతం అప్పటి వరకు చేయలేదు, ఇప్పటి వరకు చేయలేదు. అలాంటి అద్భుతం చేశాడు కదా ప్రభు తన బిడ్డల కోసం. ఆ బిడ్డలను బట్టి సంతోషించాను అని దేవుడు ఎక్కడని చెప్పాడు? లేదు. మారా అనుభవం మధురంగా మార్చాడు కదా ప్రభు. మారా మధురంగా మార్చబడిన తర్వాత నీళ్లు తాగిన ప్రజల గురించి ప్రభు సాక్ష్యం ఇచ్చాడా? మీరంటే నాకు ఇష్టలు, మీరు చాలా నన్ను సంతోష పెడుతున్నారు, వెరీ గుడ్, మీరు చాలా మంచి వాళ్ళు, సంతోష పెట్టారా?
దేవుడు నన్ను సంతోషపెట్టారు ఈ నా పిల్లలు అని ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదు. మరి ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు? అందరిలో నెగిటివిటీ ఉంది. ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడో ఈరోజు నేను చెప్తాను, జాగ్రత్త వినండి. నేనే దేవుడునని మీరు తెలుసుకోండి. దేవుడిని తెలుసుకునే వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథం ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తారు? చక్కగా మంచి మాటలు రాయబడి ఉన్నాయి. రిఫరెన్స్ దొరకట్లేదు. నన్ను తెలుసుకున్నట్ట దొరుకుతుంది. ఒక్క నిమిషం అండి, ఆ మంచి మాట అది నాకు రిఫరెన్స్ దొరకట్లేదు. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 24వ వచనం. 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపవలన అనగా, క్రైస్తవులు అతిశయించాలి, క్రైస్తవులు గర్వపడాలి, క్రైస్తవులు కాలర్ ఎగరేయాలి. ఏ విషయంలో తెలుసా? చూడండి, అక్కడ రాయబడి ఉంది, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని మీరు గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలెను. నేనే యెహోవానని తెలుసుకొను, కృప చూపే దేవుడనని, నీతి న్యాయములను జరిగించు దేవుడను నేనే అని మీరు ఎలా తెలుసుకోవాలి? పరిశీలనగా. దాన్ని బట్టి అతిశయించండి. నీ కులం ఏంటి, నీ పేరేంటి, నీ గోత్రం ఏంటి, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత చదువుకున్నావు, వీటిని బట్టి కాదు. ఈరోజు మన దీన సంఘం ప్రభు కృపలో మనం అందుకే ఎక్కువగా దేవుని తెలుసుకునే పనే చేస్తాం. స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు ఇవి కాదండి. ఇన్ని అద్భుతాలు చూసిన ఇశ్రాయేలీ ప్రజలు మధ్యలో రాలిపోయారు. ఇంత మారానుభవం మధురంగా తాగిన నీళ్లు ఆ ప్రజలు వెళ్ళారా? రాలిపోయారు మధ్యలో. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు దేవుడికి ఇష్టలు అని అంటే ఆయనను పరిశీలనగా తెలుసుకునేవారు. తెలుసుకుంటున్నారా? మీ పిల్లలకు తెలియజేస్తున్నారా? చూడండి, అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చు. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిస్తున్నాడు. నూనె బుట్టు కొనుక్కొని ఒక ఆవిడ ఏసన్న గారి దగ్గరికి వెళ్ళిందంట. ఏసన్న గారి దగ్గరికి వెళ్తే ఏసన్న గారు కొద్ది ప్రార్థన చేసి ఇవ్వండి బుడ్డికి అన్నదంట. సరే, ఈయన తప్పదు పాపం, ఆవిడ విశ్వాసాన్ని మనం ఎందుకు కాదనాలని ప్రేయర్ చేసి ఇస్తే ఈవిడ తీసుకెళ్లి ఇంటి నడిపొడ్డులో తాడుతో కట్టిందంట. రోజు పొద్దున్న లెగ్గానే నూనె బుడ్డికి దండం పెడుతున్నారు, నూనె బుడ్డికి మరి పూజ చేస్తున్నారు. ఈరోజు చాలా మంది ఇలాంటి చిన్న చిన్న ఏమంటారు, చిన్న పిల్లలు చేసే పనులు చేస్తున్నారు దేవుని బిడ్డలు. ఎవరి యందు దేవుడు ఆనందిస్తున్నాడు అని అంటే నేనే దేవుడనని మీరు తెలుసుకున్నప్పుడు. తెలుసుకోండి. ఇంక్రీజ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి యొక్క అనుభవ జ్ఞానంలో ఎదగండి. జ్ఞానము ప్రభువుని గురించి తెచ్చుకోవడంలో పూర్ణ జాగ్రత్త గలవారిగా ఉండండి. ఈరోజు యేసయ్య గురించి నేనేం తెలుసుకున్నా, తండ్రి గురించి నేనేం తెలుసుకున్నా, పరిశుద్ధాత్మని గురించి ఏం తెలుసుకున్నా, త్రిత్వం గురించి ఏం తెలుసుకున్నా, ప్రభు రాకడ గురించి ఏం తెలుసుకున్నా. దేవునికి మహిమ కలుగునుగా. తెలుసుకోవడమే క్రైస్తవ జీవితం. తెలుసుకోవడమే. When you increase in the knowledge of Jesus Christ,
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అనుభవ జ్ఞానంలో నువ్వు ఎదుగుతున్న కొద్దీ దుష్టుడు నీ జీవితంలో ఓడిపోతూ ఉంటాడు. అంతేకాదు నీ ద్వారా యేసే రాజ్యం కట్టబడుతూ ఉంటుంది, ప్రభు చిత్తంలో నెరవేరుస్తూ ఉంటాం. వెన్ యూ స్టాప్ ఇంక్రీజింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారి అనుభవ జ్ఞానంలో నువ్వు ఎదగడం మానేస్తావో, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని పక్కన పెట్టేస్తాము, దుష్టుడు నీ మీద జయం పొందుతుంటాడు. రోజుకి 3 పూటలు తినకపోతే నీరసం ఎలా వస్తుందో, ఏ రోజు దేవుని వాక్యానికి నువ్వు దూరంగా ఉంటావు ఆ రోజు నువ్వు ఓడిపోతావు. మూల్యమైన వాక్యం అండి ఇది. దర్శనాల కంటే అమూల్యమైన వాగ్దానం తెలుసా మీకు? అది దర్శనాల కంటే, కళల కంటే, ఎవరో మాయా మర్మం అని చెప్పి ఏవో చెప్తుంటారు కదా దేవుని ప్రజలే, వాటికంటే మరి శ్రేష్టమైన వాగ్దానాలు అంటే. ఎందుకంటే దర్శనాలు కొన్నిసార్లు కాదు, చాలా సార్లు మనల్ని మోసం చేస్తాయి. కళలు మనల్ని చాలా సార్లు రాంగ్ ట్రాక్ లోకి నడిపిస్తాయి. అందుకని పేతురు ముందే ఆలోచించి, ఎందుకంటే వాళ్ళకి కూడా అలాంటి సమస్యలు వచ్చాయి, అందుకని వాళ్ళు ఏం చేశారంటే, పేతురు రాస్తాడు పేతురు పత్రికలో, దర్శనముల కంటే అమూల్యమైన వాగ్దానాలు మనకి ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. వర్డ్ ఏమనుకుంటున్నారు వాక్యం? పేతురు అంటాడు, ఒలీవల కొండ మీద మేఘములో నుండి పరలోకమందున్న తండ్రి కనబడి, ఒలీవల కొండ మీద మోషే, ఏలియా, యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడతారు కదా, ఆ సందర్భాన్ని పేతురు పత్రికలో గుర్తు చేస్తూ, మేఘములో నుండి దేవుడు మాట్లాడాడు కరెక్టే, ఈయన నా ప్రియకుమారుడు, ఈ మాట మీరు వినండి అని దేవుడు చెప్పాడు కరెక్టే, కానీ ఇలాగే తర్వాత కూడా కొందరు దుర్బోధకులు వచ్చి, ఇదిగో దేవుడు నాతో పలానా మేఘంలో నుంచి మాట్లాడాడు, ఇదిగో నా మీద మేఘం ఉంది అని దుర్బోధకులు చాలా మంది వస్తారు. నేను 8వ దూతని, నేను 13వ దూతని, నన్ను దేవుడు పంపించాడు. దుర్బోధకుడు, పనికి మాలలో లేదు. నా దగ్గరికి కానీ వస్తే ఫైర్ చేసేస్తాను, షూట్ చేసాడు. వాళ్ళు ఇంట్లో నీళ్ళు కూడా ఇవ్వకూడదు అంటారు. వాళ్ళు దాహంతో ఇలా చచ్చిపోతున్నా నీళ్ళు ఇవ్వకూడదు. తెలుసా మీకు? ప్రభు చెప్పాడు, నేను చెప్పట్లేదు. చారనీయకుడి అలాంటి వాళ్ళు చూస్తే నాకు వెంటనే షివరింగ్ వచ్చేది. ఎందుకంటే దుర్బోధకులు దేవుడి రాజ్యాన్ని పాడు చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని ఎరిగి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళతో మనకి ఫ్రెండ్షిప్ ఏంటండి? లేదండి, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు మారుస్తారు. వాళ్ళు మారుస్తున్న సంగతి ఏమో కానీ నువ్వు మారిపోయి డేంజర్. అందుకని పేతురు అంటాడు, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన వాస్తవం నిజమే, కానీ దర్శనాల కంటే ఈ వాగ్దానము, ఈ బైబిల్ గ్రంథముకే ప్రామాణికం ఎక్కువ ఉంది. దీన్ని నమ్మండి. దర్శనాలు వచ్చాయి, నాకు పోలు దర్శనాలు వస్తాయి, ఫ్యూచర్ కొన్ని జరిగాయి, నాకు వచ్చిన దర్శనాలు. కానీ అలాగని నేను దర్శనాలు హైలైట్ చేయను. నేను హైలైట్ చేసేది ఇగో దేవుని వాక్యం. హల్లెలూయా. రోజు దర్శనం వచ్చింది, బీచ్ రోడ్ అంతా అల్లకల్లోలం అయిపోయి, ఆ బీచ్ లో ఉన్న మట్టి అంతా రోడ్డు మీదకి వచ్చేసి మొత్తం ఏదో వినాశనం జరిగినట్టు కల వచ్చింది. లెగిసిపోయాను, అంత భయపడ్డాను, వచ్చే ప్రార్థన చేసుకున్నాను, అయిపోయింది. 6 నెలల తర్వాత హుద్దుద్ తుఫాన్ వచ్చింది. హుద్దుద్ తుఫాన్ వచ్చి నేను అలాగా ఇంకో పాస్టర్ గా నేను బండి మీద అలాగా బీచ్ రోడ్కి వెళ్తే హుద్దుద్ వచ్చింది. నెక్స్ట్ డే ఆ దర్శనం నేను ఆ రోజు ప్రాక్టికల్ గా చూశాను. మీ అందరికి ఉన్నాయి అనుభవాలు. ఇప్పుడు నాకు దర్శనం వచ్చిందని ఇప్పుడు నాకేం మీరు గుడి కట్టద్దు. నేను సామాన్యుడు మీలాంటి వాడిని. ఏలియా మనవంటి స్వభావం. మీకు కూడా బోల్డ్ కళలు వచ్చాయి, అవి కూడా నిజమయ్యాయి. అలాగని ఇప్పుడు కళలకి గుడి కట్టద్దు. కళలు కాదు మనల్ని స్థిరపరిచేది, దేవుని అమూల్యమైన వాక్యము, వాగ్దానము, అమూల్యమైన వాగ్దానాలు మనకున్నాయి. వాటిని నమ్ముదాం. యెహోవాయే దేవుడని తెలుసుకుందాం. ఆయనే దేవుడు అండి, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. కాబట్టి ఆయన తెలుసుకోవడంలో టైం ఇన్వెస్ట్ చేద్దాం. ఊరకుండండి. వాట్సాప్లు చూడండి కానీ ఎక్కువసేపు చూడొద్దు. ఫేస్బుక్లు చూడండి కానీ ఎక్కువసేపు చూడొద్దు. అనవసరమైనవి చూడొద్దు. ఊరకుండండి. నేనే దేవుడిని అని తెలుసుకోండి. నేనే దేవుడిని అని తెలుసుకునే రీతిగా ఫేస్బుక్ ని వాడండి.
నేనే దేవుణ్ణి తెలుసుకునే రీతిగా యూట్యూబ్ వాడండి. నేనే దేవుణ్ణి అని తెలుసుకోవడంలో మీ వాట్సాప్ వాడండి, తప్పే ఉంది. ఇంటర్నెట్ వాడండి, తప్పే ఉంది. అమెజాన్ ప్రైమ్ వాడండి, నెట్ఫ్లిక్స్ వాడండి. కానీ నేనే దేవుడిని తెలుసుకుని ఆ పని మీద చేయండి. ఏ పని చేస్తా హల్లెలూయా. ఈరోజు మనం తెలుసుకోవాలని తెలుసుకోవటం లేదు. ఎంత తెలుసుకుంటే దుష్టుడికి అంత అబ్జెక్ట్. మనం ఎంత తెలుసుకుంటే యేసయ్య రాజ్యం మన జీవితాల్లో, మన ద్వారా ఇతరుల జీవితంలో కట్టబడతాం, ఉపయోగపడదాం, వాడబడదాం. నేనే దేవుడినని తెలుసుకోండి. దేవుడు సార్వభౌముడు, సముద్రములకు అడ్డుకట్ట వేసినవాడు. ఈ సముద్రమా నువ్వు ఇది దాటి రావద్దు, మా పిల్లలు ఉన్నారు అక్కడ. తండ్రి అలాగే తండ్రి, మేము ఈ గట్టు దాటి రావు, నువ్వు చెప్తే మేము ఎందుకు వస్తాం, బతికే పట్టిది మేమే పట్టాలి. సముద్రం సునామీ వస్తే ఆ సముద్రం ఏమైంది? ఎందుకు వచ్చింది సునామీ? ఎందుకు దేవుని మాటని కాదని సముద్రం దాని సరిహద్దులు ఎందుకు దాటిందంటే దేవుడే చెప్పాడు దాటమని. ఎందుకంటే తన బిడ్డలు తప్పు చేసు, తన బిడ్డలు తానే దేవుడని తెలుసుకోవటం లేదు, వాళ్ళు వేరే వేరే తెలుసుకుంటున్నారు. అంటే నేనే దేవుడిని అని తెలుసుకోవట్లేదు. దేవుడి పరిస్థితి చూడండి. 100వ కీర్తనలో ఆయన ఆ పద గ్రామర్ ని మనం కనుక ఆలోచిస్తే 100వ కీర్తనలో చూడండి, యెహోవా ఏ దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించును, మనమైన వారము, మనమైన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనమైన ప్రజలు, ఆయన బిడ్డలు, ఆయన మేపు గొర్రెలు. ఆయన పెడితే తింటున్నాం, ఆయన ఆరోగ్యం ఇస్తే బ్రతుకుతున్నాం. కానీ ఆయన తెలుసుకోవటం లేదు. అప్పులు ఎలా చేయాలో తెలుసుకున్నాం. COVID-19 వైరస్ రాకుండా ముందే టీ ఎలా తాగాలో నేర్చుకుంటాం. మంచిదే. దొంగ డాక్యుమెంట్స్ పెట్టి లోన్లు ఎలా సంపాదించాలో తెలుసుకుంటాం. ఇంకా ఆలోచించండి, మీకు గోల్డ్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి కదా, మీకు కూడా మీ కళ్ళ చుట్టూరు జరుగుతున్న పరిస్థితులు ఇన్ని తెలుసుకుంటున్నాం. కానీ నేనే దేవుడిని అని తెలుసుకోవాలి. నేను కాదు, ఆయనే దేవుడని మనం తెలుసుకోవాలి. ఈ పని మీద మన పెట్టుబడి పెట్టాలి. దేవునికి మహిమ కలుగుగా. 2 ఆజ్ఞలండి 10వ వచనంలో. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకోండి. రికగ్నైజ్ హిస్ సోవర్నిటీ. ఆయన సార్వభౌమ సముద్రానికి సరిహద్దులు నిర్మించిన దేవుడు మన దేవుడు. సముద్రాలకు సరిహద్దు నిర్మించిన దేవుడు. గాలిని, నీటిని నిర్మించిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. భూమి మార్పు నొందినను, 2వ వచనం. నడి సముద్రములలో పర్వతములు మునిగినను. అమ్మో, సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోతుంది. వాటి జలములు ఘోషించినను, నురుగు కట్టినను, ఆ పొంగును పర్వతములు కదిలనను. మనం భయపడము. ఎందుకు భయపడము? మనకి దేవుడు ఎవరో తెలుసు. వి నో హిస్ సవర్నిటీ. ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో మనకు తెలుసు. భూమి కదిలిపోయినా, పర్వతాలు మునిగిపోయినా, సముద్రం అల్లకల్లోలం అయిపోయినా, సునామీ వచ్చినా, తుఫానులు వచ్చినా, మైలన్ వచ్చినా, కత్రీనా వచ్చినా, హుద్హుద్ వచ్చినా, ఈరోజు ఈ కరోనా COVID-19 వచ్చినా, ఏదొచ్చినా మనం భయపడం. కారణం ఏంటి? మనకి దేవుడు తెలుసు. బతుకున్నంత వరకు ఆయన పోషిస్తాడు, చచ్చిపోతే ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తాం. దేనికి భయపడుతున్నాము? ఈరోజు బోధలు ఎలా ఉన్నాయంటే, మన చుట్టుపక్కల బోధలు, నేను తీర్పు తీర్చట్లే, హెచ్చరిస్తున్నాను అంతే. వయసును చూడవద్దు, సత్యాన్ని చూడాలి. చాలా మంది చూసి వాక్యాలు ఫోన్లు చేస్తుంటారు, అలా చెప్పారు ఎలా చెప్పారు. సత్యాన్ని వినండి, తొందరపడిపోవద్దు. మీకు తెలిసిందే కరెక్ట్ అనుకోవద్దు. నాకు కూడా అన్ని తెలియవు, కానీ తెలిసిన విషయంలో సత్యమని నిర్ధారించిన నేను చెప్తున్నాను. మన బోధలు ఈరోజు ఎలా ఉన్నాయంటే, ఈ భూమే శాశ్వతం కాబట్టి ఈ భూమి మీద మీరు వర్ధిల్లాలి. ఫోకస్ అంతా భూమి మీద పెడుతున్నా. స్వస్థతలు, అద్భుతాలు, మీకు కారు వస్తుంది, మీకు ఇల్లు వస్తుంది, మీకు అది వస్తుంది, ఇది వస్తుంది. దీనికా రేపు సడన్ గా అంత్యక్రీస్తు వస్తే ఏమైపోతాం?
మనకు తెలియని సత్యాలు చాలా ఉన్నాయండి బైబిల్లో. ఈరోజు సత్యాన్వేషణ చేయాలి. ఈరోజు మనం సత్యాన్వేషణ చేయాలి. సత్యం దగ్గర ఎవరైనా నోరు మూసుకోవాలి. నేనైనా, మీరైనా, మనం ఎవరమైనా. వయసుతో పని లేదు. సత్యం అనేది మనకు తెలిసినప్పుడు మనకి ఇంకా పూర్తి తెలీదు. తెలుసుకోవాలి. దావీదు తన తరమందు సేవ చేసి చనిపోయాడంట. దావీదు తన తరమందు యెహోవాకు సేవ చేసి నిద్రించాడు. మాట కొంచెం ఆలోచించండి. దావీదు తన తరమందు అంటే దావీదు తరములో దేవుణ్ణి సేవించిన అనుభవం వేరే, ఈరోజు మన తరములో మనం సేవ చేయాల్సిన అనుభవం వేరే. దావీదు తరంలో దావీదు చేసిన సేవ ఏంటి చెప్పండి? ఇజ్రాయెల్ని కాపాడాడు, ఫిలిస్తీన్ల బారి నుండి. ఇప్పుడు అదే సేవ ఇప్పుడు చేద్దామంటే వద్దా? మోషే తన తరములో ఇజ్రాయేలీని విమోచించి కానాను వరకు తీసుకొచ్చాడు. అది ఆయన పరిచర్య. ఇప్పుడు మన పరిచర్య ఏంటి? మోసేలా మనం చేద్దామంటే అవుద్దా? అవ్వదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తరములో ఏ పరిచర్య చేయాలో మనకు తెలియాలి. ఈ తరంలో చేయాల్సిన పరిచర్య ఏంటో తెలుసా? స్వస్థత సభలు కాదు. మాట వినండి. ఈ తరములో చేయాల్సిన పరిచర్య అద్భుతాలు కాదు. ఈ తరములో చేయాల్సిన పరిచర్య సూచక్రియలు కాదు. ఎందుకంటే యేసయ్య అప్పుడే చెప్పాడు, నీకు సూచక్రియలు ఏం లేవనేసి. పునరుద్ధానం అనే సూచక్రియ తప్ప ఇంకే సూచక్రియ లేదు. మరి ఈ తరంలో ఏం పరిచయం చేయాలి? సత్యాన్వేషణ. సర్చ్ ద ట్రూత్. టైప్ చేయండి. ఏం సర్చ్ చేయాలి? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. డబ్బు 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 భలే జబ్బు. ఇల్లు, లగ్జరీస్, మంచి పేరు, మంచి ఖ్యాతి. ఈ తరములో మనం చేయాల్సిన సేవ ఏంటి అని అంటే సత్యాన్వేషణ. సత్యాన్ని అన్వేషించాలి. విన్నవన్నీ నిజాలు కాదు. యేసయ్య రాకడ గురించి మనము ఇప్పుడు దాకా విన్నాం. అందులో చాలా మనము సత్యములో కరెక్ట్ చేసుకోవాలి. మనం అన్వేషించాలి, మనం చదవాలి. ఎవరో చెప్తే వినేయడం కాదు. వాళ్ళు తప్పు చెప్తే తప్పు చెప్పరా? దైవభక్తుల జీవితంలో కొన్ని డాక్టరినల్ గా తప్పులు చెప్పలేదా బైబిల్లో? తర్వాత వాళ్ళు సరిచేయబడలేదా? ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఈరోజు మనం కూడా అదే తెలుసుకోవాలి, సత్యాన్వేషణ చేయాలి. యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది? వచ్చినప్పుడు ఏమేం జరుగుతాయి? అసలు వాక్యం ఏం బోధిస్తుంది? ఈ బోధకులు ఈరోజు ఏం బోధిస్తున్నారు? మనం సత్యాన్ని అన్వేషించాలండి. ఈ తరములో అదే దేవుని పరిచర్య. The one who meditates on the word is blessed. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ఆనందించుచు నేనే దేవుడునని తెలుసుకున్నవాడు ధన్యుడు. కాబట్టి సత్యాన్వేషణ చేద్దాం. గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకుందాం. సంఘంలో ఈరోజు గ్రూప్ డిస్కషన్ జరగాలి. ఎందుకండి పాస్టర్ గారు మొన్న ఆదివారం మీరు అలా చెప్పారు స్ట్రాంగ్ గా? హూ గేవ్ యూ ద అథారిటీ? మాకు ఆన్సర్ చెప్పండి అని అడగాలి. అప్పుడు కదా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించగలుగుతాం. మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి రిఫరెన్స్ ఏంటండి? లేఖనాలను పరిశోధించుటే ఈ తరములో 2020 ఈ దశాబ్దంలో దేవుడికి ఇష్టమైన పరిచర్య ఏంటో తెలుసా? గ్రూప్ డిస్కషన్. ఒక వాక్యాన్ని తీసుకొని డిబేట్ చేయాలి, ఒక అంశాన్ని తీసుకొని డిబేట్ చేయాలి. దానియేలు గ్రంథంలో ఉన్న ప్రాఫెసీస్ ని డీకోడ్ చేయాలి. అప్పుడు ప్రకటన గ్రంథం మనకి తేటగా అర్థమవుతుంది. నేను నా చిన్నప్పటి నుంచి చాలా బోధలు విన్నాను. 92 నుంచి నేను ప్రభు వాక్యాన్ని వింటూ ఉన్నాను. 92 అంటే ఆలోచించాను. చర్చిలో స్ట్రిక్ట్ గా ఎదిగినవాడిని. మధ్యలో ఒక 10 సంవత్సరాలు తప్పాను, గాలికి తిరిగాను. 8 సంవత్సరాలు క్షమించాను.
మధ్యలో ఒక 8 years నేను తప్పిపోయాను. మళ్ళీ ప్రభు కృపలో దేవునిలోకి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వరకు ప్రభు కృపలో మంచిగా కొనసాగుతున్నాను. చిన్నప్పటి నుంచి విన్నాను, ఎన్నో విషయాలు విన్నాను, ఇదే దేవుడు అనుకొని ఎదిగాను. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నా నేత్రాలు విప్పడం స్టార్ట్ చేశారో, ఆయనే దేవుడని నేను తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. హల్లెలూయా. ఈ తరములో దేవుడిని సంతోషపెట్టే పరీక్ష ఏంటో తెలుసా? పరిశీలనగా నేనే దేవుడనని మీరు తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళ యందు దేవుడు ఆనందిస్తున్నాడు. నీ భర్త నీ మీద ఆనందించడం వేరే, నీ భార్య నీ మీద ఆనందించడం వేరే, మీ పిల్లలు మీ మీద ఆనందించడం వేరే, మీ ఫ్యామిలీ వాళ్ళు మీ మీద ఆనందించడం వేరే, మీ క్యాస్ట్ వాళ్ళు మీ మీద ఆనందించడం వేరే. అందరూ ఒక జట్లు కట్టేశారు. జట్లు, నేను నిన్ను పొగుడుతాను, నువ్వు నన్ను పొగుడు. ఐ విల్ బి గుడ్ టు యూ అండ్ యూ బి గుడ్ టు మీ. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. లోకరీతిగా కొంత లౌక్యం, కొంత పరిస్థితి ఓకే. కానీ దేవుడు నీ బట్టి సంతోషించాలంటే నువ్వేం చేయాలి? ఈరోజు పాయింట్ అది. ఈరోజు పాయింట్ ఏంటి అని అంటే, దేవుడిని మనం సంతోష పెడుతున్నామా? కూర్చోండి, బైబిల్ డిస్కషన్ చేయండి, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లల ముందు పెట్టుకోండి. క్వశ్చన్ అడగాల. అప్పుడు కదా పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు తెలుస్తాడు. లూదియా హృదయాన్ని పరిశుద్ధాత్ముడు తెరిచాడు. అప్పుడు కదా ఆ అమ్మకి ప్రభు ఏంటో తెలిసి. లూదియా కోసం అపోస్తలుడైన పౌలు ఇంకొక ఊరు వెళ్తుంటే పరిశుద్ధాత్ముడు నువ్వు ఆ ఊరు వెళ్ళొద్దు, నువ్వు ఈ ఊరు వెళ్ళని చెప్పి లూదియా దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు లూదియా హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెరవగా ఆవిడికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. Until and unless the Holy Spirit opens your spiritual eye, పరిశుద్ధాత్మ దేవుడిని మనోనేత్రాన్ని తెరవనంత కాలము ఎవరైతే చెప్పినా అది నమ్ముతాం. నూనె బుడ్డును కూడా నమ్ముతాం, కర్చీఫ్ను కూడా నమ్ముతాం, శాపను కూడా నమ్ముతాం. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనోనేత్రాన్ని తెరవాలి. దేవుడు హీఈస్ ఎ పర్సనల్ గాడ్. హీఈస్ ద పర్సనల్ గాడ్. హీఈసే కాదు, హీఈస్ ద పర్సనల్ గాడ్. ఆయన మనలో ఉన్న, మనతో వ్యక్తిగతంగా ఉన్న సన్నిహితుడైన దేవుడు. అందుకే చూడండి, మొదటి వచనం 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. నీకు ఆపద ఎప్పుడు వచ్చిందో అప్పుడు నీలో ఉన్నాడు. ఆయన నిన్ను వదిలి వెళ్ళిపోయాడు అనుకోవద్దు. ఆయన నీలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన? ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన? నిన్ను వదలలేదు ఆయన. నువ్వు వదిలి ఉండొచ్చు. ప్రభా సినిమాకి వెళ్ళాలి, నిన్ను వదిలి వెళ్తానని నువ్వు వదిలి వెళ్ళొచ్చు. ఒక పాడు పని చేయాలి, ఇప్పుడు వెళ్ళొచ్చేస్తాను ప్రభా, మనం వదిలి వెళ్ళొచ్చు. కానీ ఆయన మనలను విడువడు, ఎడబాయడు. ఆయన పర్సనల్ గాడ్ మనలో ఉన్నాడు. మనకు ఆపద వస్తున్న టైం అల్లా మనల్ని ఆయన కాపాడుతాడు. ఈరోజు ఉదయం అప్పు గారిలో మంచి మాట చెప్పాను. నాకు అది చాలా, నేను చెప్తున్నప్పుడు ఐ వాజ్ సో బ్లెస్డ్. అదే మాట నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒకప్పుడు నా జీవితంలో అప్పులు ఎక్కువ ఉండేవి. ఎక్కువ అప్పు చేసేవాడిని. తెలియదు, అమాయకుడిని, మూర్ఖుడిని, గర్వాంధుడిని. చెప్పాలి కదా, నా సాక్ష్యం తెలిసిన వాళ్ళు ఎక్కడ నాతోటే కూర్చున్నారు. కాబట్టి నేనేం అబద్ధం చెప్తే వాళ్ళని కరెక్ట్ చేస్తాను. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా బ్రతికేవాడిని నేను. 2010 జూన్కి ముందు, వచ్చే నెల జూన్కి 10 సంవత్సరాలు. లాక్డౌన్ పోతే గ్రాండ్ గా మనం సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ అందరితో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. 2010 జూన్కి ముందు వరకు అల్లరిగా ఉండేవాడిని, చిల్లరగా ఉండేవాడిని. 2008 ఫిబ్రవరిలో ప్రభు నన్ను దర్శించారు. నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యి ఈ కాలర్ బోన్ ఇరిగితే కానీ నాకు బుద్ధి రాలేదు. అప్పటి నుంచి దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఈ చిల్లర పనులు క్రమేపీ మానేసేటట్టుగా పరిశుద్ధాత్ముడు చేశాడు. ఇవన్నీ వదిలి, ఈ దరిద్రం అంతా వదిలి దేవుళ్ళు ఒక రైట్ ట్రాక్ లో పడినందుకు నాకు ఆల్మోస్ట్
3 years పట్టింది. 2008, 9, 10 జూన్కి ఈ లోకం మీద విరక్తి వచ్చి అన్ని, అంటే నాకు రాలేదు విరక్తి, వచ్చేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. నాకు రాదు. చివరికి ఆ పిడక మీదకి వెళ్ళిపోయిన టైంలో కూడా, ఆ పెట్లో పెట్టిన టైంలో కూడా మనకు బుద్ధి రాదు ఆయన కానీ ఇవ్వకపోతే. ఆయన ఇచ్చాడు. 2010 జూన్లో నేను ప్రభు సేవకు వచ్చాను. వచ్చిన తర్వాత చేసిన అప్పులో వదలరు కదా మన లవర్స్, వాళ్ళు మనల్ని వదలరు. లాక్డౌన్ లో కూడా వదలలేదంట అప్పులు చేసిన వాళ్ళకి, ఈఎంఐల కోసం, ఫోన్లు, ఫీజులు. పిల్లలకు ఫోన్ చేసి అమ్మా నాన్న బాగున్నారా అన్ని అడుగుతున్నారు స్కూల్లో. వాళ్ళు అడిగి చివరిలో నాన్న ఫీజు కట్టారా నాన్న, ఆడికి ఏం తెలుసు పిల్లడికి, కట్టారా నాన్న ఒకసారి డాడీకి ఇవ్వు. ఎంత అంటే పరిస్థితులు మరి ఏం చేద్దాం. మనల్ని ప్రేమించే వాళ్ళు అనమాట మనల్ని. ఈ క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ధైర్యం ఉండేది, ప్రభులోకి వచ్చిన తర్వాత బయట వాళ్ళు ఎవరిని చూసినా అదొక ఫియర్ ఉండేది నాకు. ప్రభువా గదిలో ఒక్కడిని, ప్రభువా ఇది డబ్బులు వచ్చేస్తున్నారు, సాధు స్వభావం వచ్చింది, మృదువుగా తయారైపోయాను. ప్రభువా ఏం చేయాలి ప్రభు, ఆపత్కాలంలో నువ్వు నమ్ముకున్నదగిన సహాయకుడు కదా, నువ్వు చేయి ప్రభు, నాకు చేయి ప్రభు, నా హృదయం మార్చిన దేవుడు, నాకు నువ్వు దారి చూపించు ప్రభు అని ప్రేయర్ చేసుకుంటుంటే వెంటనే దేవుడు నాకు 1,40,000 రూపాయలు ఇచ్చలేదు. జనరల్ మనకి ఎలాగొచ్చేయాలి, ప్రేయర్ చేశానండి డబ్బులు వస్తాయండి, ఇది ఇంకొక అప్పు, అది ఇంకొక అప్పు, డబ్బులు వచ్చిందంటే ఆ సాక్షి ఏంటనుకున్నారు, ఇది 10 రూపాయలు వడ్డీ, 5 రూపాయల వడ్డీ కోసం 10 రూపాయలు వడ్డీ చేసి వెంటనే ఇవ్వలేదు. చెప్తాను నిజమైన సహాయం ఏంటో ఈరోజు మీకు చెప్తాను. డూప్లికేట్ సహాయం ఏంటంటే వెంటనే అప్పు చేసి 10 రూపాయల వడ్డీ తెచ్చి ఈ అప్పు తీర్చడం, అది దుష్టుడు చేసే సాయం, నిన్ను ఇంకా కూరుకుపోయేటట్టు సాయం, నిన్ను ఇంకా నాశనం చేసే సాయం. కానీ నిజమైన సహాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, సంవత్సరంన్నర నన్ను నలగొచ్చాడు. ఎంత? సంవత్సరంన్నర. నేను మా తల్లిదండ్రులు చెప్పలేదు, చెప్తా ఏదో చేస్తారు కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈడు ఏదో చేస్తాడులే అనుకున్నారు ఏంటో, వదిలేశారు వాళ్ళు నన్ను. నేను కూడా మృదువుగా మారిపోయాను కదా, ముందంటే పీడించేవాడిని, ఇంకా వాళ్ళని ఏమడుగుతాను, నేను సైలెంట్ అయిపోయాను. సంవత్సరంన్నర ఈ క్రెడిట్ కార్డు సోల్తో టెన్షన్ పడ్డా. మరి శిక్ష ఉండాలి కదా. నిజమైన సహాయకుడు మనల్ని ఎలా చేస్తాడనంటే బుద్ధి చెప్తాడు. ముందు బుద్ధి చెప్పి మనల్ని నలగొట్టి చేసిన తప్పుకి చెంపలేసుకునేటట్టు చేసి, ఇప్పుడు 1,40,000 రూపాయల నా క్రెడిట్ కార్డులు 47,000 రూపాయలకి సెటిల్మెంట్ చేయించాడు యేసు క్రీస్తు ప్రభు. నిజమైన సహాయం రానందుకు 1.5 సంవత్సరం పట్టింది. మనకి బుద్ధి రానందుకు టైం పడుతుంది. నిజమైన సహాయం అంటే వెంటనే ఇచ్చేయడం కాదండి. దుష్టుడు కూడా ఇస్తాడు, సర్వసంపదలు ఆడి దగ్గరే ఉన్నాయి. దుష్టుడు ఇచ్చింది వీళ్ళేమనుకుంటున్నారని దేవుడు ఇస్తాడేమో వచ్చి సాక్ష్యం చెప్పేస్తాడు. మార్పు లేదు. నిజమైన సహాయం తీసుకున్న నేను చెప్తున్నాను దైవజనునిగా, ఈ రోజుకి నేను అప్పు చేయలేదు. అది నిజమైన సహాయం, అది నాకు బుద్ధి చెప్పిన విధానం. కారు కొన్నాను, బండి కొన్నాను, ఇల్లు కట్టాను, రూపాయి అప్పు చెయ్యలేదు. ఇంకొకరి కోసం నేనేదో నా బ్యాంక్ లో లోన్ పెట్టానేమో ప్రభుత్వ పరంగా, గోల్డ్ లోన్ తప్ప ఏ బయట వడ్డీలకు కానీ అప్పులకు కానీ పరిగెట్టలేదు. అదండి నిజమైన సహాయం అంటే. ఈరోజు పొద్దున్న మాట్లాడారు ప్రభు, నాకు గుర్తు చేశారు నా గతాన్ని. ఆయన ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు అంటే ఏంటనుకున్నారు? వెంటనే మీకు వచ్చేసి మీకు బాధ్యత నేర్పించకుండా కాదు, బాధ్యతను నేర్పించి మీకు సహాయం చేసే దేవుడు. ఏ బాధ్యత లేదు. ఏదైనా వనం వచ్చేసారు. ఏదైనా వనం అంటే ఇరాక్, ఇరాన్, అరేబియా ఆ దేశాలన్నీ కలిపితే ఏదైనా వనం. ఏ బాధ్యత లేదు వీళ్ళిద్దరికి. ఎవరికి? ఆది దంపతులు. ఎవరు? ఆదాము, ఆది దంపతులు. అంటే హిందూ మతంలో వాళ్ళ పేరే ఉన్నారు కదా, అంటే వీళ్ళనే కాపీ కొట్టారు. అర్థమైందా మీకు? ఈ ఆది దంపతులకు బాధ్యత లేదు, తిరుగుతూ ఉన్నారు. మొత్తం ఎంత విస్తీర్ణం ఆలోచించండి. ఇజ్రాయేలు, ఇరాన్, ఇరాకు, మొత్తం అదే ఆ బబులోన్ దేశం, ఇవన్నీ కలుపుకొని అంత పెద్ద దేశ విస్తీర్ణం కలిగిన భూమిని ఏమి కాకుండా వీళ్ళిద్దరికి దేవుడు ఇచ్చాడు. బాధ్యత లేదు.
సింపుల్, ఒక్క పండుతో మొత్తం కోల్పోయారు. అందుకే ఈరోజు మానవులకి దేవుడు బాధ్యత నేర్పిస్తారు. వాళ్ళు బాధ్యత లేకుండా అన్ని కోల్పోయారు, మీరు అలా ఉండొద్దు. పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి. ఈరోజు ఉదయం ఫోన్ కాల్లో దేవుడు మాట్లాడారు. పూర్ణ జాగ్రత్త, కంప్లీట్ డెలిజెన్స్. అరకొర డెలిజెన్స్ కాదు, అరకొర జాగ్రత్తలు కాదు. ఈరోజు జాగ్రత్త పడి 6 రోజులు అజాగ్రత్తగా ఉండడం కాదు. పూర్తిగా జాగ్రత్తగా ఉండండి. పూర్తిగా జాగ్రత్త పడండి. మీ ఫైనాన్సెస్ లో బాధ్యతగా ఉండండి. మీ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆత్మీయ విషయంలో సద్గుణమును అమర్చుకోండి. దేవుడు వచ్చి అమర్చడు కదండి. మనం కూడా కొంత చేయాల్సినవి ఉన్నాయి. దేవుడు చేయాల్సినవి ఉన్నాయి, మనం చేయాల్సినవి ఉన్నాయి. ఇవి రెండు, దేవుడు చేయాల్సినవి మనం చేయాల్సినవి కలిసినప్పుడే రక్షణ. కృప, మానవ విశ్వాసం కలిసినప్పుడే రక్షణ. ఎస్, ఈ విశ్వాసంలో కూడా దేవుని చెయ్యి ఉంది. కానీ దేవుడి చెయ్యి ఉంది కదా అని చెప్పి మనం పడుకుందామా? మనం నిర్లక్ష్యంగా ఉందామా? మనం సోమరిపోతులుగా ఉందామా? వద్దు, అలా కాదు. మనంతు మన రోల్ ఉంది. మన సైడ్ నుంచి ఒబీడియన్స్ అనేది ఉంది, హ్యూమిలిటీ అనేది ఉంది, తగ్గింపు అనేది ఉంది, దీనత్వం అనేది ఉంది, లోబడుట అనేది ఉంది, విధేయత అనేది ఉంది. ఇవన్నీ మన నుంచి వెళ్ళాలండి. అర్పణై, ఆవిరై వెళ్ళాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం భయపడము. కారణము, మనకి దేవుడు ఎవరో తెలుసు. వి నో హూ అవర్ గాడ్ ఈస్. మనకి దేవుడు తెలుసు. మా తాత 2వ ప్రపంచ యుద్ధంలో మట్టిని గంజిగేసుకొని తాగిన పరిస్థితులు ఉన్నాయంట. మా డాడీ చెప్పగా, మా పెద్దనాన్న చెప్పగా నాకు తెలిసి. ఈరోజు మనందరికీ అలాంటి అనుభవాలు కొన్ని ఉండుంటాయి. మన తాతలు కావచ్చు, మన తండ్రులు కావచ్చు, లేదా మనం కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ప్రతికూలమైన పరిస్థితులలో దేవుడు మనకి తోడై ఉన్నారు. మన గత సాక్ష్యాలు ఈరోజు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. గతములో దేవుడు మన పితరులను ఎలా తప్పించాడో మనల్ని కూడా అలాగే తప్పిస్తారు. కాబట్టి భయపడద్దు. ఒక నది కలదు, ఒక నది. అన్ని నదులు కాదు, అన్ని నదులు ఫెయిల్ అయినా ఒక నది కలదు. ఏ నది? హోలీ స్పిరిట్ అనే నది. నాలో నుండి అమ్మా కానాని సమరయ స్త్రీతో యేసుప్రభు చెప్తారమ్మా, నిన్ను నీళ్ళు అడిగిన వ్యక్తిని గనక నువ్వు నీళ్ళు అడిగితే ఆయన జీవ జలాలు ఇస్తాడు. ఇక మీదట ఎన్నటికీ ఈ కుండీలో నీళ్లు, ఈ నూతిలో నీళ్ళు తాగి నీకు మళ్ళీ రేపు రావాలి ఇదే టైంకి. నీకు కొంచెం చెడ్డ సాక్షి ఉంది కాబట్టి, నువ్వు కొంత నెగిటివ్ ఫోర్స్ లో ఉన్నావు కాబట్టి అందరూ ఉన్నప్పుడు రాలేవు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రావాలి మిట్ట మధ్యాహ్నం, మళ్ళీ నువ్వు రావాలి ఇక్కడికి. కానీ ఇదిగో ఈ రోజు కనుక నేను ఇచ్చే నీళ్లు ఏంటా నీళ్లు? ద లివింగ్ వాటర్స్. ఆదికాండం 2వ అధ్యాయంలో ఏదెను వనములో నుండి ఒక నది బయటికి వెళ్తున్నట్టుగా రాయబడ్డది. మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఒక నది పరలోకము నుండి వస్తున్నట్టుగా ఉంది. ఏంటి ఆ నది అని అంటే, ఇట్స్ లిటరల్లీ ద లివింగ్ వాటర్స్, హోలీ స్పిరిట్. మనలో ఉన్నారు ఆయన. మనలో నుండి జీవ జలధారలు బయటకు వస్తాయి. ఆ జీవ జలధారలైన హోలీ స్పిరిట్. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తుంది. హోలీ స్పిరిట్ ఈస్ గివింగ్ యూ కంఫర్ట్. ఆయన మనకి రక్షణానందం ఇస్తున్నాడు. ఆయన మనకి ఆదరణను దయచేస్తున్నాడు. పరిశుద్ధ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ప్రభువులో. మనకి చల్లం లేదైనా అక్కడ రాయబడింది చూడండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి మనకి ఏం లేదంట, భయం లేదు. అక్కడ కొంచెం గ్రామర్ పదం కొంచెం మన వాళ్ళు ఇంకో పదం వాడేశారు కానీ తెలుగులో రాసినప్పుడు అది యాక్చువల్గా చలనం కాదు, వాళ్ళకి భయం లేదు. ఎందుకు? దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు ఉంటే మనకి భయం ఏంటి? దేవుడు ఉంటే మనకి
పక్క నుంచి నదులు పారిపోయినా వెళ్ళిపోయినా చలనం ఉండదు మనకి. అగ్ని కాలినా మనకి చలనం ఉండదు. కారణం దేవుడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హి ఈస్ పర్సనల్ గాడ్. చూడండి 8వ వచనం, ఇది చదువుకొని మనం ముగించుకుందాం. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనమును కలుగు చేయవాడు. యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడండి. నోవాహు టైంలో ఏం చేశాడో వచ్చి చూడండి. దుర్నీతి పెరిగిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. సొదొమ గుమొర్రాని చూడండి, దేవుడు ఏం చేశాడో. కొరాహు కుమారుల్ని ఏం చేశాడు. అననీయ సప్పీరాలని ఏం చేశాడు. వచ్చి చూడండి. కమ్ అండ్ సీ ద వెంజెన్స్ ఆఫ్ ద లార్డ్. వచ్చి చూడండి. పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చి చూడండి. ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో. ప్రకటన గ్రంథంలో భవిష్యత్తు ఉగ్రత కూడా రాయబడి ఉంది. ఎలా ఉంటుందో ఉగ్రత మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకొని మనం ఈ విషయాన్ని మనం ధ్యానించి బహు జాగ్రత్త కలిగి పూర్ణ జాగ్రత్త గలవారమై సద్గుణమును మన విశ్వాస జీవితానికి అమర్చుకోవాలి. ఇది లేదు మనకి సద్గుణం అనేది. ఈ సద్గుణాన్ని తీసుకొచ్చి అమర్చాలి మన విశ్వాస జీవితం. మన రోల్ అది. మాట్లాడుతున్నప్పుడు సద్గుణం, మన రెగ్యులర్ లైఫ్ లో సద్గుణాన్ని మనం కలిగి బ్రతకాలి. ఉగ్రదినం ఒకటి ఉందండి. ఉగ్రదినం ఒకటి ఉంది. ఈరోజు వెటకారిస్తూ దేవుడిని వెక్కిరిస్తూ దేవుడిని ధిక్కరిస్తున్న వాళ్ళ మీదకి ఒక రోజు 7 పాత్రలు సిద్ధపరచబడ్డాయి. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ఈ పాత్రల పార్ట్ మాత్రమే వెంజెన్స్. ఓకే, ఈ పాత్రలు ఉన్నాయి కదా, 7 పాత్రలు. ఈ 7 పాత్రలే ఉగ్రత. ఆ బూరలు ముద్రల కథ వేరే, అది మనం ఇప్పుడు టైం కాదు. సో ఈ పాత్రలు భూమి మీదకు ఒలికించబడినప్పుడు మహా ఉగ్రత. అయ్యో అయ్యో ఏడుస్తారంట జనాలు. ఏడ్చిన ఏం లాభం లేదు. భక్తులు ఎత్తబడిపోతారు. పాత్రలకు ముందు ఎత్తబడిపోతారు భక్తులు. సంఘం ర్యాప్చర్ అయిపోతుంది. ఎత్తబడుతా అందరూ ఎత్తబడిపోతారు. ఇలా అమాంతం చర్చ్ ఉండదు. అప్పుడు పాత్రలు కుమరించబడి మొదటి రిజరక్షన్ అయిపోద్ది. మొదటి రిజరక్షన్ అక్షయతను, ఇమ్మొరాలిటీ మొరాలిటీని ధరించుకొని అక్షయతను ధరించుకొని ఎత్తబడిపోతారు. అప్పుడు 7 పాత్రలు కుమరించబడతాయి. ఉగ్రత దినం. ఈ ఉగ్రత దినం అప్పుడు దేవుని సంఘము దేవునితో పెళ్లి విందు చేస్తారు. పెళ్లి విందు అంటే ఏంటంటే, మొన్నటి వరకు నేనేమనుకున్నాను, చిన్నపిల్లడప్పుడు చిన్నపిల్లల ఆలోచన, పెద్ద అయిన తర్వాత కదా పెద్ద ఆలోచనలు వస్తాయి. చిన్నపిల్లడిగా నేనేమనుకున్నాను, పెళ్లి విందు అంటే నేను ఇలా టేబుల్ మీద కూర్చుంటాను, యేసుప్రభు వచ్చి వడ్డిస్తాడు. చిన్నప్పటి నుంచి ఈ కథలే చెప్పారు నాకు. ఈ కల్పనా కథలే చెప్పారు. యేసుప్రభు వచ్చి వడ్డిస్తాడు, ఆ తండ్రి వచ్చి వడ్డిస్తాడు, పరిశుద్ధాత్ముడు వచ్చి వడ్డిస్తాడు, అందరూ ఇలా కూర్చుంటాం చర్చ అంతా. పెళ్లి విందు ఏంటి అనేది నేను మెచ్యూరిటీలోకి వచ్చిన తర్వాత 19-20 అధ్యాయాలు చదివిన తర్వాత మహా పెళ్లి విందు ఏంటనంటే, మహా బబులోను నాశనం అవడాన్ని కల్లారా సంఘం చూస్తాం. ఇంత బాధపడుతున్నారు కదా ఈ ప్రపంచ ధర్మము, ఈ నెగిటివ్ ఫోర్స్ ఎంతగా ఒక దైవజనునిగా, ఒక సంఘంగా, ఒక విశ్వాసిగా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు కదా. సిగ్గుపడేటట్టు నడిపిస్తున్నాడు మనల్ని. కొన్నిసార్లు దేవుని ఎదుట దేవుడిని ఎక్కిరించేటట్టుగా మనల్ని బతికిస్తున్నాడు. ఓడిపోతున్నాం కదా కొన్నిసార్లు. కృప బట్టి మనం క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి బతికిపోయాం. ఇప్పుడు కానీ మనల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాడా. మన అందరిని ఎత్తేసుకున్న తర్వాత మనం చూస్తుంటామండి. అలాగా పెద్ద లేటెస్ట్ ప్లాస్మా టీవీ అంటే ఎంత ఉంటుందో ఎలా ఉంటుందో అలాగా ఆకాశం, మధ్య ఆకాశం మీద మన అందరూ ఎలా కూర్చుంటే కింద ఈ మహో బబులోను దాని కుప్ప కూలడాన్ని మనం కల్లారా చూస్తాం. అదే పెళ్లి విందు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేస్తే గొర్రెలు, మేకలు, మళ్ళీ అక్కడ లేత తోళ్ళు, ఇక్కడ తిని మళ్ళీ అక్కడ తిని వద్దు. ఈ బజార్లు ఇవన్నీ వద్దు. ఇవన్నీ బైబిల్లో లేవు. కథలు ఇవన్నీ, కల్పనా కథలు. ఏదో చిన్న వయసులో బాగున్నాయి విన్నాం,
ఇప్పుడు పెద్దోళ్ళమయ్యాం కాబట్టి ఇప్పుడు వద్దు అవన్నీ. ఈ షుగర్లు బీపీలు ఎక్కడ ఆపద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిండి ఏమి ఉండదు, చక్కగా ఉందాం. ఒకవేళ తిండి పెడితే ఏదో పెట్టాడు తర్వాత ప్రభు ఇష్టం. కానీ పెళ్లి విందు అంటే మాత్రం దయచేసి బలలేసి బంతులేసి దేవదూతలు వచ్చి మనకి ఏం వడ్డించరు, అది తినేసి అన్ని అన్ని ఎన్ని రోజులు ఉంటామో తెలియదు మనం ఆ మధ్యాకాశంలో. మళ్ళీ భూమి మీదకి దిగి రావాలి. మరి ఆ మధ్యాకాశం తింటూనే ఉంటామా? అంటే బంతి ఒకటే ఉందా? అది కాదు. నేను బాగా చదివాను, మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేయండి, మనందరం కూర్చుందాం. దయచేసి నన్ను అబద్ధ బోధకుడని ముద్ర మాత్రం వేయొద్దు, బైబిల్ ఉందే చెప్తున్నాను, మీకు రెఫరెన్స్ ఇస్తాను, ధైర్యంగా చెప్తాను కదా. ముందు కోపం వస్తుంది, అది మానవ సహజం. ఎందుకంటే మన హృదయానికి ఘోరమైన వ్యాధి ఉంది కాబట్టి ముందు ఆలోచన రానివ్వదు. ముందు వచ్చేది నా మీద ద్వేషమే. అయినా పర్లేదు, నేను ధన్యుడిని. ఎందుకంటే నన్ను మీరు యేసుని గురించి ద్వేషిస్తున్నారు కాబట్టి నేను ధన్యుడిని అవుతాను. కాబట్టి మీరు రండి, మనం కూర్చుందాం, చర్చించుకుందాం. సత్యం దగ్గర మీరైనా నేనైనా లోబడుకోవచ్చు. కాబట్టి ఆయన భూమి మీద నాశనములను కలుగజేసే దినం అవుతుంది, జాగ్రత్త. కాబట్టి ఆ దినం రాకముందే, ఆ దినం అంత పేరు రాదులేండి, చాలా సూచనలు ఉన్నాయి దానికి. ఇది కూడా చిన్న వయసులో ప్రభు ఈ రోజు వస్తే నువ్వు ఎత్తపడతావా? ఈ రోజు రాడు ప్రభు. ఎందుకంటే ప్రభు రాకడికి బోల్డని సూచనలు ఉన్నాయి. అవన్నీ జరగకుండా ప్రభు అప్పుడే రాడు. కనీసం ప్రభు రాకడికి కొన్ని సూచనలు, కొంత టైం ఉంది. అవన్నీ మనం రాబోతున్న రోజుల్లో ప్రకటన గ్రంథాన్ని మళ్ళీ నేను రివిజన్ చేస్తాను, అప్పుడు చెప్తాను. కాబట్టి మనందరం కొంచెం మెచ్యూర్డ్ గా అనుభవ జ్ఞానంలో ఎదుగుదాం. రాబోయే ఉగ్రత నుండి మనం ఎలాగో ప్రభు కృపలు తప్పింపబడుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు భూమి మీద మనకి దేవుడు ఎవరో తెలుసు కాబట్టి ఆ నెగిటివ్ ఫోర్స్ మన మీద కొంత దాడి చేస్తుంటాడు. ఆ దాడి నుండి మనం ఇదిగో మన విశ్వాసానికి సద్గుణమునందు ఒకసారి చదువుదాం. 2 పేతురు రాసిన పత్రిక చదివి ముగించుకుందాం. పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మనం చదివి ముగించుకుందాం. 2 పేతురు 1వ అధ్యాయము. నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. అమర్చుకుందాం. అనవసరమైన పనులన్నీ మానేద్దాం. అవసరమైన ప్రభు పని చేద్దాం. అట్టి కృప యేసు ప్రభు వారు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, ఓరకుండుడి, నేనే దేవుడు నన్ను తెలుసుకునడి. నీ వాక్యం ద్వారా మాతో మంచి విషయాలు మా హృదయం ముద్రించుకుని నీ యందు భయభక్తులు కలిగి జీవించి అనేకుల ఎదుట మీ సాక్షులుగా జీవించడానికి మాకు సెలవిచ్చినటువంటి మీ లేఖనాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా ప్రభువా, మా దేవా, మీ యందు మేము భయభక్తులు కలిగి జీవించుటకు నాయన మమ్మల్ని ముద్రించి నీ పరిచర్యను ఈ లోకంలో ప్రకటించుటకు నాయన లేఖనాలను పరిశీలించే వారముగాను, సత్యోన్మాషణం తెలుసుకుని సత్యమే జయతే అనేటువంటి జీవన విధానంలో మేము జీవించి మీరు ఆకడలో ఎత్తబడే గుంపులోను తండ్రి మీ యందు భయభక్తులు కలిగి మీరు ఎక్కడుంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్థితిని మాకు కలుగు చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా ఇంకా మేము అనేక లేఖనాలను పరిశీలించి ప్రభా నేను పోలి నడుచుకునే కృపను మాకు దయచేయమని నాయన, అతిశయిస్తే మీ యందే అతిశయించాలని, ఆ అతిశయించుట్లో మీరు మా యందు ఆనందిస్తారని తెలియజేశారు. ఈ లేఖనాలన్నిటినీ కూడా మా హృదయంలో ముద్రించుకుని ప్రభా మేము పాపం చేయకున్నట్లు ఈ లేఖనాలన్నిటినీ కూడా మా హృదయంలో ఉంచుకునేలాగున అయా మాకు సహాయం చేసి సత్యవర్తనులుగా మీరు ఆకలిలో ఎత్తబడే గుంపులుగా ఉంచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల పండుగ మనల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట మనల్ని అందరినీ నిర్దోషులుగా నిలుపుటకును శక్తిగల మన రక్షకుడైన యెహోవాకు మన ప్రభువైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి
కొనినటువంటి సంఘము ద్వారా అనగా మన ద్వారా యేసయ్యకు మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. చూడండి.